ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. సో మేమైతే మా వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నాము. మేమైతే రెండో శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం అనేది కంప్లీట్ చేసుకున్నాము. బట్ అప్పటి నుంచి పోస్ట్ చేయాలా వద్దా అని బాగా ఆలోచించి ఇప్పటికి పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా మేము 30 years నుంచి పెద్దమ్మ వాళ్ళు మేము కలిపే చేసుకున్నామండి ఏ పండుగ అయినా. బట్ ఈ పండుగ నుంచి ఈ ఇయర్ నుంచి ఎవరికాలు చేసుకుంటున్నాం అనమాట. ఇంకా వేరు అయిపోయాము. సో ఇక్కడ నుంచి అన్ని సపరేట్ గా చేసుకున్నాం. సో అందుకు కొంచెం బాధగా ఉంది, కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతి పండగకి అమ్మ పెద్దమ్మ ఇన్వాల్వ్ అయి చేసేవారు ఏ పండుగ అయినా సరే. ఈసారి నుంచి నేను కూడా ఇన్వాల్వ్ అవుతున్నా కదా, అలాగా అమ్మవారికి పీఠం రెడీ చేయడం, పులిహార చేయడం, అలాగే అమ్మవారికి ఇట్లా కలశం రెడీ చేయడం, ఇవన్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా కొత్తగా అనిపించింది అనమాట. అక్క నేను అమ్మ ముగ్గురం కలిపి కొట్టుకోకుండా తిట్టుకోకుండా చాలా హ్యాపీగా చేసుకున్న వ్రతం అనమాట. చాలా బాగుంది ఆ రోజు అయితే నాకు. దానికి ఫస్ట్ టైం మేము చేసుకున్న వరలక్ష్మి వ్రతం అయితే చాలా నీట్ గా ఏ ఆటంకం లేకుండా మంచిగా కంప్లీట్ అయిందండి. అండ్ నేనైతే ప్రతి ఇయర్ ఈవినింగ్ టైంలో ఇట్లా మా ఊర్లో ఉన్న అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తానండి. ఇక్కడ పెద్దవాళ్ళందరూ సహస్రనామాలు చదువుతూ ఉంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది వింటున్న కొద్దీ. అండ్ అంతే అనమాట.